అందరికీ నమస్కారం. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యుగంలో 4వ శ్లోకం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దేవుని మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలిగిన వారు దైవీ సంపదలను ఎలాగ గొప్పగా భావిస్తారో ఆసురీ సంపదలను దుర్మార్గులు, దుష్టులు, దురాచారులు తమ సంపదలుగా భావిస్తారు. అవి ఉన్నందుకు మురిసిపోతారు, అత్యంత ప్రీతిగా అనుసరిస్తారు. అవి ఆసురీ సంపదలు అన్న విషయం వారికి తెలియదు. అదే అజ్ఞానం. సుగుణములు 26 ఉంటే దుర్గుణములు 6 మాత్రమే ఉన్నాయి. కడివెడు పాలకు ఒక విషపు చుక్క చాలు ఆ పాలన్నీ విషపూరితం కావడానికి. ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం చాలు అతన్ని అధఃపాతాళానికి నెట్టడానికి. ఈ ఆసురీ సంపదలో మొట్టమొదటిది దంభము, అంటే కపటము, మోసము, తనను తాను పొగుడుకోవడం, ఇతరుల చేత పొగిడించుకోవడానికి తాపత్రయపడటం, తనకు అన్నీ తెలుసు అని గర్వించడం, తాను చేసే ప్రతి పని ఆర్భాటంగా చేయడం. రెండవది దర్పము, అంటే ఒక విధమైన గర్వము, వల్లమాలిన అహంకారం, నన్ను మించిన వాడు లేడు అని గర్వించడం. విద్యా గర్వము, అధికార గర్వము, ధనవంతుడు అనే గర్వము, నాకే అంతా తెలుసు అనే అహంకారంతో ఎదుటివారిని కించపరుస్తూ తీసిపారేసినట్టు మాట్లాడటం వీటిలో ముఖ్యమైనవి. ఇక మూడవది అభిమానము. ఇది కొంతవరకు మంచిదే, కానీ శృతి మించితే పాతాళానికి తొక్కుతుంది. అహంకారమునకు ప్రతిబింబం అభిమానం. చాలామంది ఇదేదో గొప్ప గుణంగా భావిస్తారు, కానీ అది పరిమితులు దాటకూడదు అని గ్రహించాలి. నాలుగవది కోపము. దీని గురించి గీతలో చాలాసార్లు మనకు వివరించారు. అభిమానం ఎక్కడ ఉంటుందో కోపం అక్కడే ఉంటుంది. ఐదవది పరుషత్వము, అంటే కాఠిన్యము. కొంతమందికి ఇది అలవాటు. ఏం మాట్లాడినా మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, ఎదుటి వారిని గౌరవించకపోవడం, నిర్లక్ష్య భావన. దీనివలన ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చాలామంది అటువంటి వారిని తప్పించుకు తిరుగుతారు. కొంతమంది దానిని గొప్ప సుగుణంగా భావిస్తారు. నేను ఉన్నది ఉన్నట్టు మొహాన్ని అడిగేస్తాను, మనసులో ఉంచుకోను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పైకి తీయగా మాట్లాడతారు, లోపల గోతులు తీస్తూ ఉంటారు. మాట కాఠిన్యమే కాదు, మనసు కాఠిన్యం కూడా ఆసురీ సంపదలో భాగమే. ఇక ఆఖరిది అజ్ఞానము, అవివేకము. ప్రతి దానిని తప్పుగా అర్థం చేసుకోవడం, తెలియకపోయినా తెలిసినట్టు నటించడం, తాను చెప్పిందే వేదం అని మూర్ఖంగా వాదించడం, ప్రాపంచిక విషయములే శాశ్వత సుఖాలిస్తాయని నమ్మడం. ఈ గుణాలన్నీ ఎవరిలో ఉంటే వారిలో ఆసురీ సంపద పుష్కలంగా ఉన్నట్టు అనుకోవాలి. తమలో ఉన్న గుణాలను ఎవరికి వారు బేరీజు వేసుకుని తమలో పైన చెప్పిన గుణాలు ఉంటే వాటిని వదుల్చుకుని ఆసురీ సంపదల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి.